మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకిచ్చే శాఖలపై కూడా క్లారిటీ వస్తోంది. నిన్న సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో నాగబాబుకు మంత్రి పదవి, ప్రమాణ స్వీకారం వంటి వాటి కోసం చర్చించారు. ఎమ్మెల్సీ పదవుల భర్తీపై కూడా దృష్టి పెట్టారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం నాగబాబుతో పాటు మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసిందే. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. 164 సీట్లలో గెలుపొంది వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. 3 పార్టీలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, 3 పార్టీలకు చెందిన 24 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుతీరింది. ఇంకా ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. ఆ స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఒక్క నాగబాబు మాత్రమే కాదు, 1-2 అదనంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు 1 మంత్రి పదవి ఉండేలా చూసుకున్నారు. ఈ లెక్కన జనసేనకు 3 లభించాయి. 8 అసెంబ్లీ స్థానాలు గెలుపుతో బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. తాజాగా రాజ్యసభ పదవుల సమీకరణాల్లో నాగబాబుకు ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే ఆయనను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే నాగబాబుతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి గెలిచారు పల్లా శ్రీనివాసరావు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన నేత కూడా ఆయనే. దాదాపు 90,000కు పైగా ఓట్లతో గెలుపొందారు శ్రీనివాసరావు. బీసీ వర్గానికి చెందిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ అనూహ్యంగా టీడీపీ రాష్ట్ర పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు బాబు. ఇప్పుడు సభ్యత్వ నమోదులో కూడా రికార్డు సృష్టించారు. దీంతో చంద్రబాబు పల్లా శ్రీనివాసరావును కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. 1-2 మంత్రుల వ్యవహార శైలిపై అభ్యంతరాలు ఉన్నాయి. వారు పనితీరు కూడా మెరుగుపరుచుకోవడం లేదు. ఈ తరుణంలోనే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే పల్లా శ్రీనివాసరావు విషయంలో లోకేష్ సైతం పట్టుదలతో ఉన్నారు. పైగా విశాఖ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అందుకే పల్లా శ్రీనివాసరావు మంత్రి కావడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.